నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పచ్చర్ల దగ్గర కానిస్టేబుల్ హత్య జరిగింది. మంగళగిరి ఆక్టోపస్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు ఫరూక్. అతన్ని చంపేశారు. నంద్యాల నందమూరి నగర్ కు చెందిన మహిళతో ఫరూక్ కు వివాహేతర సంబంధం ఉందని సమాచారం. ఆ మహిళ కూతురికి అది నచ్చలేదు. దీంతో ప్రియంతో కలిసి హత్య చేయించింది కానిస్టేబుల్ ను. 3 రోజుల క్రితం ఫరూక్ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. చాగలమరి దగ్గర హత్య చేసి పచ్చర్ల దగ్గర మృతదేహాన్ని పడేశారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పచ్చర్ల దగ్గర కానిస్టేబుల్ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చంద్రశేఖర్, స్వాతి, నంద్యాలకు చెందిన ఆక్టోపస్ కానిస్టేబుల్ ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. ఆయన హత్యకు గురయ్యారు. చాగల్మర్రి సమీపంలో హత్య చేసి నల్లమల అటవీ ప్రాంతంలో పచ్చర్ల వద్ద పడేశారు. ఇది హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఫరూక్ మృతదేహంగా గుర్తించారు. ఫరూక్ వాస్తవంగా నంద్యాల నందమూరి నగర్ లో ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం ఉంది. ఆ మహిళతో వివాహేతర సంబంధం మహిళ కూతురుకు నచ్చలేదు. తల్లి తీరును తరచూ ప్రశ్నించింది. అయినప్పటికీ తీరు మార్చుకోకపోవడంతో ఫరూక్ ను హతమార్చేందుకు కూతురుకు ప్రియంతో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ మేరకు ఆ యువతితో పాటు ఆమె ప్రియుడు కూడా కలిసి అక్కడికి తీసుకెళ్లి చాగల్మరి వద్ద హత్య చేసి ఆ తరువాత మృతదేహాన్ని పచ్చర్ల వద్ద పడేశారు. ప్రస్తుతం మృతదేహాన్ని వెలికి తీశారు. మహిళను కూడా పోలీసులు విచారిస్తున్నారు. స్వాతి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.